యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఉగాది శుభాకాంక్షలు ప్లస్ మన తమిళ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ శుభాకాంక్షలు ఫర్ తమిళియన్స్. కన్నడ వాళ్ళు కూడా ఈరోజు మన ఉగాది పండుగ అనుకుంటే వాళ్ళకు కూడా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే మన హొసూరులో 3 భాషల త్రివేణి సంఘం ఉంటుంది. ఆ త్రివేణి సంఘంలో మనం కూడా మన తెలుగు, తమిళ్, కన్నడ వాళ్ళు ముగ్గురు మనము అన్నదమ్ముల్లాగా ఉండాలని భావిస్తూ ఈరోజు మీకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. యాక్చువల్గా నాకు నా యొక్క సోషల్ వర్క్ గురించి గుర్తింపు చేసి నాకు డాక్టరేట్ సోషల్ సర్వీసెస్లో నాకు డాక్టరేట్ ఇచ్చినారనమాట. యాక్చువల్గా ఏషియా ఇంటర్నేషనల్ కల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో నాకు సంప్రదించినారు. అండ్ సోషల్ సర్వీస్ గురించి మీ పేరు బాగా విన్నాను. సో దానివల్ల మీకు డాక్టరేట్ ఇవ్వాలని వాళ్ళు సంప్రదించినప్పుడు ఓకే, నేను కూడా యాక్చువల్గా ఈ విషయాల్లో కొంచెం చిన్నప్పటి నుంచి నాకు కొంచెం అవగాహన ఉంది. అంటే సోషల్ వర్క్లో మనిషి పుట్టేది అపూర్వ జన్మం, మానవ జన్మము. ఆ జన్మంలో మనం ఏమైనా చేయాలని ఒక సార్థకము. యాక్చువల్గా మనం వచ్చి ఒక పల్లెటూరులో జన్మించాము, ఒక రైతు కుటుంబంలో జన్మించాను. మారుసంద్రం గ్రామంలో సీనప్ప ఎల్లమ్మ కుమారుడిగా జన్మించి మా బ్రదర్ నారాయణ స్వామి గారు కూడా మంచి మ్యారేజెస్ అంతా ఆయన కూడా సోషల్ జాబ్ చేస్తున్నారు. ఆ తర్వాత వచ్చిన ఒక బేసిక్ ఒక ప్యాండ్పల్లి స్కూల్లోనే చదువుకునేసి తర్వాత బుక్సాగర్ హై స్కూల్లో మాదే ఫస్ట్ బ్యాచ్ SSC బ్రాంచ్లో అక్కడ స్కూల్లో చదువుకున్నాను. తర్వాత నేను బెంగళూరు హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాను అనమాట. పిఎస్ కాలేజ్లో అక్కడ BSc చదువుకున్న తర్వాత డిగ్రీ BSc వచ్చి గవర్నమెంట్ సైన్స్ కాలేజ్లో చదువుకున్నాను. తర్వాత ఎల్ఎల్బి వచ్చి బీపురం లా కాలేజ్లో చదువుకున్నాను. తర్వాత మింబా ఇన్స్టిట్యూట్లో MBA చేసేటప్పుడు నాకు జాబ్ వచ్చి హిందూస్థాన్ మోటార్స్లో జాబ్ దొరికింది. ఆ జాబ్ వచ్చిన తర్వాత నేను హొసూరు షిఫ్ట్ చేసుకొని అక్కడ నా సుమారు 22.5 years అక్కడ వర్క్ చేసి అప్పుడు ఒక మంచి పేరు సంపాదించి మంచి స్టెప్ బై స్టెప్ డెవలప్ చేసుకొని అప్పుడు హొసూరులో లోకల్లో కొంచెం మ్యాక్సిమం ఎంత పబ్లిక్ ఎంత సపోర్ట్ చేయాలనో ఎంత నచ్చి అప్పటి నుంచి నేను యాక్చువల్ శాంతినగర్లో ఉన్నాను. అప్పుడు శాంతినగర్లో నేను అసోసియేషన్ అక్కడ ఒక కామన్ ఒక వస్తువులు కూడా లేదు, అంటే రోడ్డు లేదు, డ్రైనేజ్ లేదు. ఆ టైంలో నేను వచ్చి అక్కడ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు అప్పుడంతా బాగా పెట్టేసి రోడ్లు, డ్రైనేజ్లు అంతా బాగా డెవలప్ చేసి సుమారు 25 years నుంచి అక్కడ నేను శాంతినగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నాను అనమాట. సో అప్పుడు కూడా నాకు ఏమో కొంచెం తప్పన చేయాలి, పబ్లిక్ చేయాలి, మన హొసూరుకి మనకు ఏమో చేయాలి. నేను కూడా ఒక లా గ్రాడ్యుయేట్ చేశాను. సరే ఏదో మనము ఒక పల్లెటూరు నుంచి వచ్చి మనము జీవితంలో ఏమన్నా సాధించాలని ఒక పాయింట్ పైన మ్యాక్సిమం ఎంత పబ్లిక్ సపోర్ట్ చేస్తూ గవర్నమెంట్ అఫీషియల్ని కాంటాక్ట్ చేస్తూ యాక్చువల్గా మా ఏరియాకి శాంతినగర్లో కొంచెం కరెంట్ కూడా ప్రాబ్లం ఉంది. ఆ కరెంట్ కూడా నేను వచ్చి నాకు బాగా ఈవీ డిపార్ట్మెంట్ నుంచి పలుకుబడింది కాబట్టి అక్కడి ఇంకా కూడా బాగా కరెంట్కి అంతా బాగా హెల్ప్ చేశాను. బాగా మనం 3 phase వచ్చేసి కరెంట్ వచ్చి బ్రైట్ పర్సెంట్లో చేశాను ఆ ఏరియాకి. LLB విద్యాభాస్కర్లో కూడా 3 years నేను ప్రాక్టీస్ చేశాను అనమాట. విద్యాభాస్కర్ దగ్గర జూనియర్గా ఉన్నాను. రోటరీ క్లబ్లో అనే లేక్ వ్యూ దీంట్లో సేవలు చేశాను. అక్కడ కూడా మ్యాక్సిమం ఎంత సపోర్ట్ చేయాలనో మనము లోకల్గా మనకి ఎంత సపోర్ట్ చేయాలో మన ఈ మెడికల్ అసిస్టెన్స్ కావచ్చు, స్కూల్కి స్కాలర్షిప్ కావచ్చు, పిల్లలకి ఆ స్కూల్ బిల్డింగ్ కూడా మనం ఏదేదో మన రోటరీ క్లబ్ నుంచి మనం చాలా సాయం చేసాం. అంటే తర్వాత నేను కమ్మారు సంఘం చైర్మన్ అయ్యాను. కృష్ణా డిస్టిక్ మన కమ్మ కమ్యూనిటీ చైర్మన్కి ఇప్పుడు కూడా ఆ సేవలో ఉండేసి అక్కడ కూడా మన సంఘము పరంగా
మ్యారేజెస్, ఫ్రీ మ్యారేజెస్ టీఎంసీ వాళ్ళు మన దీనిపైన మనము సేవలు అంటే మ్యారేజెస్ కళావేదిక నడిపించాము. తర్వాత ఆక్స్ఫోర్డ్ కాలేజ్ సాయం వల్ల మన సంఘంలో మెడికల్ సపోర్ట్ కూడా సపోర్ట్ చేసి పబ్లిక్ అంతా మన సంఘం గురించి చేసాము. తర్వాత మ్యారేజెస్ కూడా ప్లస్ పిల్లలకి స్కాలర్స్ కూడా ప్రొవైడ్ చేసాము బీదోళ్ళకి. అంటే మనంతు ఏదో సాయం చేయాలని ఒక తపన ఉండేది. ఆ తపనని ఇంకా మనం వచ్చి మనము దేవుడు మనకి ఏదో కొంచెం ఇచ్చినాడు, మనకు పలుకుబడి ఇచ్చినాడు, మన ప్రజలు ఉన్నారు, మన అంత హృదయం ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ సపోర్ట్ని ఇంకా కూడా మనము తీసుకొని మనం ఏమో చేయాలని ఒక అభిమానం, విశ్వాసంతో పనిచేసామన్నమాట. సో ఈవెన్దో నేను ఏమైనా హెల్ప్ అడిగితే డెఫినెట్గా నేను ముందుంటాను. నా ఇంటి పని కూడా వదిలేసి పోయి నేను పని చేస్తాను. ఇప్పుడు అట్ ప్రజెంట్ ఇక్కడ బృందావన్ నగర్లో ఉంటున్నాను. నేను యాక్చువల్గా నేను అప్పుడు మనది వాటర్ ప్లాంట్ ఉండేది. మన ఎస్ఎస్డి అక్వా యూనిట్ అని వాటర్ ప్లాంట్ ఉంది. తర్వాత నేను ఎస్ఎస్డి ఫోర్స్ మోటార్స్ చెప్పేసి నేను కృష్ణా డిస్టిక్ డీలర్స్గా ఉన్నాను. ఏమంటే 108 అంటే లైఫ్ సపోర్ట్ వెహికల్స్ కట్ట నేను సర్వీస్ చేస్తున్నాను. కాబట్టి నాకు చాలా గర్వంగా ఉంటుంది. ఎందుకంటే లైఫ్ సపోర్ట్ వెహికల్ అంటే 108 ఈఎంఆర్ఐ వెహికల్స్ ఒక లైఫ్ని కాపాడుతున్నట్టు దానికి నేను సర్వీస్ చేస్తాను. మన సర్వీస్ సెంటర్లో ఎస్ఎస్డి ఫోర్స్ మోటార్స్ నేను సర్వీస్ చేస్తానంటే ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దిస్. బికాస్ ఒక లైఫ్ని సపోర్ట్ చేస్తాను కదా అని 24/7 నేను సర్వీస్ చేస్తున్నాను ఆ వెహికల్స్కి. కానీ నశించినంత వరకు ఓవర్ ద టైం పోయేసి కూడా నేను 24/7 ఆ వెహికల్స్కు ఎక్కడ బ్రేక్ డౌన్ అయినా కూడా ఇమీడియట్గా నైట్ అండ్ డే వర్క్ చేసి వాళ్ళకి సపోర్ట్ చేసి మనం వాళ్ళని ఒక జీవితాన్ని కాపాడాలని ఒక పాయింట్ పైన నా వంతు ఏదో సపోర్ట్ చేసి డెఫినెట్గా అది ఇంకా అట్లే కంటిన్యూ చేయాలనుకున్నాను. తర్వాత నేను యాక్చువల్గా డిస్ట్రిక్ట్ టేబుల్ టెన్నిస్ ప్రెసిడెంట్గా ఉన్నాను, ప్లస్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. సో దాంట్లో కూడా మనం వచ్చి డిస్ట్రిక్ట్ లెవెల్ స్పోర్ట్స్ టేబుల్ టెన్నిస్లో ప్లస్ స్టేట్ లెవెల్లో కూడా కాంపిటీషన్లో వచ్చి మన వసూరు పిల్లలకి ప్లస్ ఆడే వాళ్ళకి చాలా సపోర్ట్గా ఉండి వాళ్ళకి ఎంత విశ్వాసము, అభిమానము, నా యొక్క సపోర్ట్ ఎంత చేయాలని చేస్తున్నాం అన్నమాట. సో దానికి కూడా నా యొక్క సపోర్ట్ చేసి మన అందరూ బాగుండాలని మెయిన్గా కోరుకుంటున్నాము. సో మెడికల్ క్యాంప్స్ ఇక్కడ లోకల్గా నేను ఎంత చేయన్నా సపోర్ట్ చేసుకొని బాగుండాలా, మనం నీడీ పీపుల్స్ మనం లైఫ్లో మనం ఎప్పుడూ సపోర్ట్గా ఉండాలా అని నేను యాక్చువల్గా ఒక తెలుగు వచ్చినప్పుడు ఇంకా మా ఫాదరు మదరు మా అత్త మామగారే కానీ మా ఆవిడే కానీ మంచి సపోర్ట్గా నాకు ఉండేదాన్ని. ఇంకా ఇదంతా మనం చేయాలని అభిమానం, విశ్వాసంతో నాకు 2 పిల్లలు, ఒక అబ్బాయి ఎంఎస్ఎస్ యూఎస్లో చేసి ఇప్పుడు ఉన్నారనమాట. ఇక్కడ మన బెంగళూరులో ఉన్నారు. అమ్మాయి డాక్టరు, ఆమెకు మ్యారేజ్ అయ్యి అబ్బాయి కూడా రేడియాలజిస్టు, ఎండి రేడియాలజిస్టు. వాళ్ళు హాస్పిటల్ పెట్టుకున్నారు. అమ్మాయి వచ్చి ఫైనల్ ఇయర్ ఎండి చేస్తుందన్నమాట బెంగళూరులో కిమ్స్లో. పబ్లిక్ ఏమైనా చేయాలని ఒక తపన ఉంది. డెఫినెట్గా నేను ఎప్పుడు ప్రతి ఒక్క దానికి ముందు నిలుచుకొని సాయంగా ఉంటే ఇంకా ఫ్యూచర్లో కూడా నేను సోషల్ వర్క్లో ఇప్పుడు నన్ను డాక్టరేట్ ఇచ్చి బిరుదిచ్చినా కూడా నేను వచ్చి ఇంకా ఫ్యూచర్లో కూడా ఏమో చేయాలని ఒక తపన ఉంది. 100% ఈవెన్ మన మీటింగ్లో చెప్పినప్పుడు కూడా ఇంకా ఇంతే కాదు, ఇంకా ఫ్యూచర్లో ఏమేమో చేయాల్సి పడుతుంది, ఇంకా చాలా పబ్లిక్ సర్వీస్ చేయాల్సి పడుతుంది, సోషల్ సర్వీస్ చేయాల్సి పడుతుంది. అప్పుడు నేను చేసి ఇంకా మీరు డాక్టరేట్ ఇచ్చిన తర్వాత ఇంకా గౌరవంగా చేయాలన్నప్పుడు నాకు చాలా మంచి స్ఫూర్తి ఇచ్చినారు. ఆ స్ఫూర్తితో డెఫినెట్గా ఇంకా ఫ్యూచర్లో కూడా నేను చేస్తానని మీ యొక్క ఈ శుభ సందర్భంగా నా యొక్క ఈ గరుడ ఛానల్కి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఐఎమ్ వెరీ హ్యాపీ టు నన్ను గరుడ ఛానల్ ఈరోజు నన్ను ఈ విషయాలను అడిగిన దానికి నా యొక్క ధన్యవాదాలు వాళ్ళకి. గరుడ ఛానల్ మంచి చెప్పాలంటే మంచి ఛానల్, ఫ్యూచర్ బాగా డెవలప్మెంట్ ఉంది, డెఫినెట్గా డెవలప్ అవుతుంది. మన వసూటాలకు మన ఈనాడు
రిపోర్టర్ మిస్టర్ రామచంద్రన్ గారు, వాళ్ళ సన్ను మంచి పలుకుబడి ఉంది, వాళ్ళు మంచోళ్ళు, మంచి ఎప్పుడైనా నేను ఉంటాను అనే పాయింట్ పైన వాళ్ళు ఎప్పుడు ముందుంటారు. ఏ ఫంక్షన్లైనా మనం పిలుచుకోవచ్చు, వాళ్ళు మన అందుబాటులో ఉంటారు. వాళ్ళు కూడా ఒక ఒక సామాన్యమైన వ్యక్తి. ఆ వ్యక్తిత్వంలో మనము ఆయన చాలా హెల్పింగ్ నేచరు. ఏ ఫంక్షన్ అయినా నేను ముందుంటాను సార్, నేను చేస్తాను సార్ అన్న పాయింట్ పైన అంటారు. సో వాళ్ళు కూడా మన యొక్క సహకారం అందించి వాళ్ళు కూడా మనతో తీసుకుపోవాలని నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. యాక్చువల్గా శాంతినగర్కి టెంపుల్ అన్నీ ఉంది, అంటే మసీదు ఉంది, ప్లస్ మన చర్చిలు ఉన్నాయి. కానీ మన హిందూస్కి టెంపుల్ లేకుండా ఉంది కాబట్టి అక్కడ మన శాంతినగర్లో రాఘవేంద్ర థియేటర్ దగ్గర తర్వాత దానికి కూడా ఎంతో ప్రయత్నం చేసి నేను అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు అప్పుడు అందరికీ కలిపి మన ఎమ్మెల్యే అప్పుడు గోపి గారు ఎమ్మెల్యే గారు ప్లస్ మన నంజుల స్వామి గారు అప్పుడు చైర్మన్గా ఉన్నారు. అప్పుడంతా వాళ్ళ సహకారంతో యాక్చువల్గా మనం అక్కడ ఒక ల్యాండ్ తీసుకొని దానికి మన శాంతి వినాయకర్ టెంపుల్ కూడా మనం పునాది చేసి అక్కడ ప్రతిష్టాపన చేసి యాక్చువల్గా మనము ఇక్కడ కావాలని మన అమ్మాయిలు మన పోవాలంటే కొంచెం ఎక్కడ చెరువుది పోవాల్సింది, లేకపోతే మురుగన్ గుడి పోవాల్సింది. ఆ సమయంలో మనకు టెంపుల్ కావాల్సిన సమయంలో మనం వచ్చి అక్కడ మనం ప్రతిష్టాపన చేసి నేను ట్రస్టీగా ఉన్నాను అనమాట టెంపుల్కి. ఇంకా కొడుకుని డాక్టర్ చేయాలనుకున్నాను, బట్ వాడు ఇంజనీరే చేయాలని అన్నాడు. తర్వాత మా డాక్టరు సరే నేను చేస్తాను డాడీ అని చెప్పేసినప్పుడు డాక్టర్ చెప్పించాను. అది ఎందుకంటే అంటే మనము యాక్చువల్ మా మదర్ వచ్చి అప్పుడు షీ వాజ్ గివింగ్ అంటే చాలా అక్కడ ఉండే లోకల్ పల్లెటూరు వాళ్ళకి ఊళ్ళకి అంతా మంచి డాక్టర్గా ఆమె మా మదరు చాలా హెల్ప్ చేసేవాళ్ళు. డెలివరీ టైంలో పాపం చాలా కష్టాల్లో ఉన్నప్పుడంతా మా మదరు అదే డెలివరీ చేపించేది. వాళ్ళకి బిడ్డలకంతా ఎవ్రీడే మార్నింగ్ 10-15 మంది పిల్లలతో ఎత్తుకొని వచ్చేవాళ్ళు మా అమ్మ దగ్గరికి. అప్పుడే అనుకున్నాను చేసేసి ఈమె కొంచెము మా దీంట్లో అంటే నాటు వైద్యం చేశారు. తర్వాత అట్లీస్ట్ నా బిడ్డలైనా ఎక్కడన్నా డాక్టర్ చెప్పించి మన సమాజానికి సేవ్ చేయించాలని ఒక ఐడియా పైన మా కూతురు డాక్టర్ ఇప్పుడు ఫైనల్ ఇయర్ ఎండి చేస్తుందన్నమాట. నేను పుట్టినందుకు మా ఊరికి ప్లస్ మా పబ్లిక్ మనం వచ్చి మా కూతురు మూలంగా కానీ మా కొడుకు మూలంగా కానీ ఏదైనా ఒక సాయం చేయాలని ఒక పాయింట్ పైన ఆమెని నేను అట్లీస్ట్ ఒక 3 months వన్స్ అన్న డాక్టర్ అయిన తర్వాత మన ఊర్లో మా మామూలు ఊర్లో అక్కడ ఊర్లో పబ్లిక్ కొంచెం హెల్ప్ చేయాలి, ఫ్రీ క్యాంప్ చేయాలని నాకు ఒక తపన ఉంది. అది చేస్తామని కూడా నేను బిడ్డలతో మాట్లాడాను, వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఏదో నీడీ పీపుల్స్కు మనం హేయం చేయాలని మా భార్య కానీ మా కొడుకు కూతురే కానీ మంచి సాయంగా మా అత్త మామగారు కూడా మా తల్లిదండ్రులు మా బ్రదర్స్ కూడా అందరూ నాకు సాయంగా ఉన్నారు. మన రిలేషన్స్ అంతా బాగా అభిమానంతో విశ్వాసంతో నాకు ఎప్పుడూ తోడుగా ఉంటారు.